కట్ అయిపోయిందండి బాబు. అందులో నా తప్పేం లేదు. చదువు ఇది ఒక్కటి చదువు, మరి ఇంకా వెళ్ళిపోదాం. చెప్తున్నాను సార్. ఒకటి 13 కదండి. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తర్వాత ఆమెను ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె యందు కన్యత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడలా ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులు ద్వారమందు ఆ ఊరి పెద్దలు ఎదుట ఆ చిన్నదాని కన్యత్వ లక్షణములను తీసివేసి తీసుకుని రావలను. కన్యత్వ లక్షణములను తీసుకుని రావలను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రికి, నా కుమార్తెను ఈ మనుషునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడు ఏమి నొల్లక కుమార్తె యందు కన్యత్వము నాకు కనబడలేదని ఆ అవమాన క్రియలు చేసినదని ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యత్వమునకు గుర్తులీవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దలు ఎదుట ఆ బట్టను పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆమెను ఆ మనిషిని పట్టుకొని శిక్షించి 100 వెండి రూకలు అపరాధముగా వాని యుద్ధ తీసుకుని వాళ్ళను అన్నదండి. చెప్పండి సార్. చదువమ్మా. ఇక్కడ ఏంటంటే కన్యత్వ లక్షణాలు ఎలా ఉంటాయి? 3 రాత్రులు అయిపోయిన తర్వాత వీడు సెక్స్ చేసిన తర్వాత అవును ఈ అమ్మాయి కన్యకాలంటాడు. కన్యకాలంటే వాళ్ళు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఆ అమ్మాయి కడ్డాయి తీసుకెళ్లి 10 మంది చూపించాలి. అక్కడ 100 మంది ఉంటే 100 మందికి అందులో మరుకుంటేనేమో ఈ అమ్మాయి మంచిది. అయితే వాడికి 2 మేకలు ఏదో ఒకటి వేసిన తర్వాత వాళ్ళిద్దరు భార్య భర్తలు హాయిగా ఉంటారు సంతోషంగా. నేను తప్పు చేశాను అని చెప్పి 2 మేకలు ఎత్తాడు. ఒకవేళ పొరపాటున అందులో రక్తం మరకలు లేవనుకో, లేదంటే ఆ అమ్మాయిని రాళ్ళతో ఆల్రెడీ తెగిపోయి ఉంటే రాళ్ళతో కొట్టి చంపాలి. అవునా? అవునండి. ఇప్పుడు కన్యత్వ లక్షణాలు ఎలా ఉంటాయి? కడ్డారి మీద ఉండాలి. కడ్డారు ఇప్పుడు కడ్డారు వేసుకుని సెక్స్ చేయరు కదా. అవును. మరి ఎలా చూస్తావు? పడుకున్నప్పుడు వీళ్ళిద్దరు సెక్స్ చేసినప్పుడు బ్లడ్ పడాలి. అప్పుడు కన్యత్వం ఉన్నట్లు. ఇప్పుడు నువ్వు సైన్స్ ప్రకారంగా ఎవరైనా డాక్టర్ని అడుగు, 100కి దాదాపుగా 50-60% మందికి ఆడపిల్లలకి కన్యత్వము ఉండదు. ఆ రోజుల్లో ఇనుముతో చేశారా కన్నెపొర? ఆ రోజుల్లో ఇనుముతో చేశారా, ప్లాస్టిక్ తో చేశారా, ఉక్కుతో చేశారా? తోలుతోనే చేసి ఉంటారు. మరి అది కూడా తోలే. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా ఈ మోనార్కు గారికి? కాదమ్మా. ఇప్పుడు ఈ వచనం వల్ల ఎంతమంది స్త్రీలు చనిపోయి ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నీకు ఆడపిల్ల పుట్టింది. తమ్ముడు నేను చెప్పేది ఇప్పుడు నువ్వే ఉన్నావు. నువ్వే ఉన్నావు. నీకు ఆడపిల్ల పుడితే ఒకరికి పెళ్లి చేస్తావు. వాడు ఇవన్నీ చెప్పుకోకూడదు. వాడు ఈ అమ్మాయి కన్ను కాదంటాడు. అసలు ఆ పిల్ల అప్పుడు నువ్వు ఆ బట్టలు తీసుకెళ్ళి 10 మంది చూపించేటప్పుడు నీ యొక్క మానసిక స్థితి ఎంత దరిద్రంగా ఉంటది. ఏం అన్నదండి. మా పిల్ల నిప్పంటే నిప్పని చూపించడం తప్పే. అరే అదేనా బాబు, ఆడపిల్ల యొక్క రహస్య బట్టని ఎట్లా చూపిస్తావు? ఈ వచనం వల్ల ఎంత మంది ఆడవాళ్ళు నాశనం అవుతున్నారో తెలియదా నీకు? ఇస్రాయేల్ నిప్పులు అంటారండి మనకు. అరే నువ్వేం చెప్తావు తమ్ముడు? ఇజ్రాయెల్ లో చాలా మంది వ్యభిచారులు ఇప్పటికీ వ్యభిచారం చేసేవారు ఉన్నారు. కేసు ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇజ్రాయెల్ లో యేసుని ఎవరు నమ్మట్లేదు అసలు. మరి మూడు చచ్చిపోతే ఆడదాన్ని నిప్పులేసి చంపండి. అది ఎంత అన్యాయం, ఎంత ఘోరం ఉండదు. మొగుడు చచ్చిపోతే ఆడపిల్లని చంపమని మా గ్రంథాల్లో ఎక్కడా లేదు. అలా ఎక్కడైనా ఉంటే ఆ గ్రంథాన్ని తగలబెడతా నేను. అందుకని అంబేద్కర్ ఆ గ్రంథాన్ని నేను తగలబెడతా. ఈ అంబేద్కర్ అనే ఆయన ఈ బైబుల్ చదివి ఉంటే తగలబెట్టేవాడు ఆయన కూడా. మీకన్నా ముందు చదివి తగలబెట్టే. ఇప్పుడు అట్టగాదమ్మా,
ఒక ఆడపిల్ల యొక్క కన్నత్త లక్షణాలు పరీక్షించే ఒక దరిద్రం. ఆ రోజు భయభక్తులుగా ఉండాలి ఆడదని చెప్పి ఇప్పుడు ఈ దరిద్రం ఇప్పుడు ఆడపిల్లని ఏం చేయదలుచుకున్నాడు? బానిసలా? యెహోవా గాడికి ఆ దుర్మార్గము లంచాకుడికి ఆడపిల్ల అంటే బానిసే కనపడుతుందా? ఈ లక్షణాలు ఏంటి? అసలు ఇంత దరిద్రం ఏంటమ్మా? గొప్పవారిని తప్పు కదా? ఇంత దరిద్రం ఈ బైబిల్ వచ్చిన వల్ల ఎంతో మంది స్త్రీలు చంపబడ్డారు రావటం. చంపలేదు. ఈ దుర్మార్గపు లంజా కొడుకు ఈ యెహోవా అనే ఈ మోనార్క్ గాడు కామ పిచాచి గాడు చేసినటువంటి ఈ దుర్మార్గపు వచనానికి ఎంతో మంది స్త్రీలు నాశనం అయిపోయారు. వాళ్ళు ఉసురు కొట్టుకొని ఈ పాస్టర్లు ఈ యెహోవా అనేవాడు నాశనం అయిపోతారు ఎప్పటికప్పుడు. మీరు అర్థం చేసుకుంటున్న తప్పు ఎలాగంటే అండి, తప్పు చాలా తప్పు అమ్మా. అది అప్పుడే ఎంతమంది చంపారు సంపాదన లేమ్మా. నేను టీవీలో గురించా ముసుకేసి రాళ్ళతో కూడా చంపుతున్నారు. ఏమంటే అన్నీ పెట్టుకొని నాకు ఎలా ఉండాలని చెప్పాడు తప్ప కాదు. ఇది చాలా తప్పు, చాలా రాంగ్ అమ్మా. అది అప్పుడు కూడా చాలా తప్పు. ఆడపిల్లని ఇంత నిజంగా బైబిల్ దేవుడికి ఆడపిల్ల అంటే ఆట వస్తువులా ఉంది. ఆడపిల్లని హిందూ గ్రంథం ప్రకారం ఆడపిల్ల ఎక్కడ పూజించబడుతుందో అక్కడ దేశం బాగుపడుతుందని చెప్పి హిందూ గ్రంథాలు చెప్తాయి. ఈ దత్తపులు అంటే ఏంటంటే మోనార్క్ కాబట్టి ఆడపిల్ల కడ్డాలు తీయాలి, ఆడపిల్లలకి ఏలు పెట్టి గలకాలి, కన్నీళ్ళతో లక్షణాలు చూపించాలి, ఆ లంగాలు ఎత్తాలి. ఇదా దేవుడి లక్షణం? పిచ్చలంజే వరకు మీరు ఒక పిచ్చముండా కొడుకులు. సరే ఇదో గీతోపదేశ కాండం 21 అధ్యాయం ఒకసారి తమ్ముడు. గీతోపదేశ ఇంకా లాస్ట్ తమ్ముడు గీతోపదేశ కాండం 21 అధ్యాయం ఒకసారి 183 పేజీది 21 అధ్యాయం 18 నుంచి 23 చూడు. వచ్చింది 183 163 ఉంటుంది. అది ద్వితోపదేశ కాండం 21 అధ్యాయం 18 నుంచి 23 చదువు ఒకసారి. లేదండి ద్వితీయోపదేశం 21 అధ్యాయం సార్. 21 అధ్యాయం ఉందా? 18 నుంచి 23 అండి. యేసులో అన్న అక్కడక్కడ మంచివి ఉంటాయి. యెహోవా అనేవో పేద దుర్మార్గుడు తమ్ముడు. మీకు అర్థమై సావట్లేదు. అది మా బాధ. మంచి చెడు అని అక్కడ మరి ఎందుక మరి చదువు ఒకసారి. ఆయన దగ్గర మొగమటం ఉండదు. సరే చదువు అమ్మా, చదువు. పాపం ఆయన స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు. ద్వితోపదేశ కాండం 21 అధ్యాయం ఒకసారి. ఇది ఒకటి మీరు చదివండి, కొంచెం నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఏంటంటే తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లల్ని రాళ్ళతో కూడా చంపమంటాడు యెహోవా. అది చూద్దామని మీరు ఒకటి చదివండి, చెప్తాను. నాకు కొంచెం ఇది ఇబ్బంది అవుతుంది. సరే వదిలే. అది ఇది ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినకపోతే రాళ్ళతో కొట్టి చంపమనేది ఇది దారుణం అండి. ఇది కూడా ఒకసారి ఆలోచించు. ద్వితోపదేశ కాండం 21 అధ్యాయం ఉంటది. ఇంకొకటి ద్వితోపదేశ కాండం 20 అధ్యాయం 13 నుంచి 18 చూడు. మనం దారుణం అంటే సరిపోం, ఎందుకంటే అప్పుడు రూల్ అంతే అండి. అప్పుడు తమ్ముడు వదిలే అమ్మా, ఇంకెందుకు? వాడు ఒక మోనార్క్ రా కొడుకు, వాడిని నువ్వు ఫాలో అవుతావు, నీ ఇష్టం అది.
మరి సరే ఇదిగో ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయం 13 నుంచి 18 చూడు ఒకసారి. సాయిబులు ఉన్నారు ఇప్పుడు కూడా ఎవడన్నా తప్పు చేస్తే దుబాయ్ లో అది గుండుగేసి కరెక్ట్ మేకనగా వేసినట్టు చేస్తారండి మరి. అది బైబుల్ నుంచే చూసుంటారు వాళ్ళు కూడా. జటగా వేసినట్టు చేస్తారు మరి, అది అన్యమే కదా. ఏదైనా అన్యాయమేనమ్మా, ఒక మనిషిని ఒక మనిషి చంపడం అనేది. అప్పుడు శక్తులు అంతే మరి మనం ఏం చేస్తాం. సరే ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయం ఒకసారి 13 నుంచి 18 చూడు. 20 అధ్యాయం 13 నుంచి 18. 20 అధ్యాయమా? 20 18. 13 నుంచి 18. 13. నీ దేవుడని యెహోవా దాని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారి అందరినీ కత్తివాత హతం చేయవలను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ ప్రభువులనున్నది యావత్తును దాని కొల్ల సొమ్ము అంతటి నీవు తీసుకుని వచ్చును. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదు. అబ్బాయి ఎంత గ్రేట్ అండి. వాళ్ళ కొల్ల సొమ్ములో ఉన్న టేస్టింగ్ ఎక్కడ ఉండదండి. జనముల పురుషులు పురములు దాకా నీకు బహు దూరంగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఈ ఇలాగున చేయవలను. తర్వాత అయితే నీ దేవుడని యెహోవా స్వాస్థ్యంగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు. ఆహా అనగా వీర అనగా అంటే రాజులది అలా ఉంటదండి. రాజులు ఫాలో అవుతానండి నేను, అందుకే రాజులు అలా ఉంటది. అందుకు వీరు అనగా హిత్తీయులు, అమరీయులు, కననీయులు, పెర్జీలు, హివీయులు, జెబూసీయులు వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త క్రియములు రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేశారు. ఎంత పని చేయాలండి చేయటకు వారు మీకు నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నేర్పుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వారిని నిర్మూలన చేయవలను. అంటే ఆ నేర్చుకోదరా అన్నాడు. అదేలేండి, చదువు. నీవు ఒక పురమును లోపరుచుకున్నటకు దాని మీద యుద్ధము చేసి అనేక దినములు ముట్టడి చేయనప్పుడు దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు. చెట్లు పాడు చేయకూడదు అండి. వాటిని పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికి వేయకూడదు. వాటి పండ్లు తినమంటున్నాడు. చెట్టు నరికి వేయకుండా మనకి తింటాకి ఏమి ఉండదు, అందరూ చచ్చిపోతారు అంటున్నాడు. నీళ్ళు వెంటనే ముట్టడినప్పుడు పొలంలోని చెట్లు నరుల అట్టి చెట్టును నీవు తమ్ముడు నేను చెప్తా విను, సారాంశం చెప్తా విను. ఇదంతా కూడా ఎందుకులే గాని చదవలే పాత్ర ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయం 13 నుంచి 18 ఏముంటదంటే, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిలో పురుషులను చంపి ఆడవాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళమంటాడు. మరి ఏంటది బాధ్యతలు చేసుకోవడం ఏంటి? నాకు అర్థం కాదు. తప్పు కదా, తప్పు కదండి. అప్పుడు అదేంటది రాజనీతి ఏంటంటే వాళ్ళకి మళ్ళీ మనకి ఉపయోగపడతారని తీసుకెళ్తారు. అదే తీసుకెళ్లి బానిసత్వం చేసుకుంటారు. బానిసత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఒక దేశం మీద పడి ఆమోదుల్లో ఆ దేశం మీద పడి అక్కడ ఉన్న వాళ్ళందరిని చంపి బంగారం తీసుకొని ఆడవాళ్ళ పిల్లలు బతకాలండి అని ఒక బానిసత్వాన్ని, ఒక నియంతృత్వాన్ని, ఒక దరిద్రాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేవుడు యెహోవా అనేవాడు. నాకు వచ్చేం కాదు. సరేలే, ఇంకోటి ద్వితీయోపదేశకాండం 13 అధ్యాయం 6 నుంచి 17. తమ్ముడు ద్వితీయోపదేశకాండం 13 6 నుంచి 10 చూస్తే, నీ తల్లి గాని, నీ అక్క గాని, అన్న గాని, చెల్లి గాని వేరే దేవుడిని పూజిస్తే రాళ్ళతో కూడా చంపంటాడు ఆయన. ఇప్పుడు ఓకే అమ్మా, నీ చుట్టాల్లో అది కాదు, మీ చుట్టా ఇప్పుడు నువ్వు ఉన్నావు,
మీ ఇంట్లో ఎంతమంది యేసుని నమ్ముకున్నారు చెప్పు? మీ ఇద్దరు నమ్ముకున్నాం. ఎవరు? నేను మా ఆవిడే. మీ అమ్మ నాన్న హిందువులే. మరి వాళ్ళ ఎందుకని వాళ్ళతో కూడా చంపట్లేదు నువ్వు? వాళ్ళని చంపడం ఎందుకు? అయ్యో నువ్వు యెహోవాని అసలు ఫాలో అవుతుంది నాన్న. తప్పు కదా, ఎందుకు చంపుకుంటాం? అది దేవుడు చెప్పాడు కదా, నీ తల్లి గాని అక్క గాని చెల్లి గాని ఎవరైనా వేరే దేవుని పూజిస్తే రాళ్ళతో కూడా చంపన్నాడు. అది ఇజ్రాయేల్ కట్టుబాటులో ఉన్న వాళ్ళని. కాదు, మీకు కూడా అదే వస్తుంది. ద్వితోపదేశ కాండం 7 నుంచి చెప్పేది నువ్వు. ద్వితోపదేశ కాండం 7 అధ్యాయం 1 నుంచి 6 ఏమిటంటే, నీ స్వాధీనం చేసుకునే ప్రదేశంలో అందరినీ చంపండి, వారి పిల్లల్ని మీరు చేసుకోకూడదు, మీ పిల్లలు వాళ్ళు తీయకూడదు అంటాడు. పొద్దుకు చంపడే తప్ప ఇడి అమ్మాయి దొంగముండా కొడుకు, మోనాకులా కొడుకు, మూర్ఖమైన రాజు నా బొచ్చులే రాజు. మామూలుగా ఉండదు. తర్వాత విలాప వాక్యము చూడు తమ్ముడు, విలాప వాక్యము 2వ అధ్యాయము 20 నుంచి 22 చూస్తే అక్కడ ఏముంటదంటే, యెహోవాను నిలదీస్తారు. జనులు తాకని పెంచవలసిన పిల్లలను తామే పూజించుట తగున యవ్వనస్తులు వృద్ధులు నేలపడి ఉన్నారు. నా కన్యలు నా యవ్వనస్తులు ఖడ్గము చేత హతులైదురి. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసిదిగా అని చెప్పి ఏడుస్తారు వాళ్ళు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold.